ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం జరిగింది? ఎప్పుడు కాల్ చేశారు? మీకు ఇన్ఫార్మ్ ఏమైనా చేశారా? అసలు ఏమీ చెప్పలేదు మేడం. మాకు ఇన్ఫర్మేషన్ మేము 10 సంవత్సరాలు అవుతుంది అక్కడ ఉండబట్టి మాకైతే ఏమీ చెప్పలేదు మేడం. తెల్లాజన మేము రంజాన్ పండుగ రోజు ఒక్క పొద్దులు ఉంటాం మేడం. ఒక్క పొద్దులు ఉండి నమాజ్ చదివి బయటకు వచ్చేసరికి పోలీసులు మొత్తం రౌండ్ అప్ వేసి ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారండి. ఇదేంది అసలు మాకు ఇదేంది అని మేము అటు ఇటు చూసుకునేసరికి అమ్మ మీరు ఇల్లు ఖాళీ చేసుకోండి, సామాన్లు బయటకు. అదేంటి సార్ మేమెందుకు ఖాళీ చేయాలి? ఏంటంటే మాట్లాడతాం పద్ధతిగా ఉండదు, పక్క జరగండి అని. మేము సామాన్లు మేము వేసుకోలేదు మేడం. మున్సిపాలిటీ వాళ్ళు ఇంటికి 6-5 పెట్టి మా సామాన్లు మొత్తం ఏడేసారు కూడా మాకు తెలియదు. ఆ భవనంలో ఏడబడేసారు కూడా తెలియదు ఇంతవరకు. అట్లా చేస్తున్నారు మేడం. తర్వాత కూడా మీకు అంటే కూల్చిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా రావడం జరిగిందా? మీకు ఉండడానికి ఏదైనా ఇల్లు స్థలాలు కేటాయించడం, అసలు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి అన్నారు? అసలు ఎవ్వరు ఏం చెప్పలేదు. అదంటే గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అది భూదాన ల్యాండ్ అనే మాకు దాంట్లో పేదోళ్ళు ఇచ్చిన భూమి. అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే 10 సంవత్సరాలు అవుతుంది మేడం మేము ఉండబట్టి. మరి 10 సంవత్సరాల నుంచి ఎక్కడికి వెళ్ళారు? అంత అధికారం లేదనా? అధికారం లేదు కాబట్టి 10 సంవత్సరాల మీద కాకుండా ఉన్నారా? అదే అధికారం చేతిలోకి వచ్చిందని ఇప్పుడు వచ్చి కూల్చారా? అదే మరి ఇవాళ రేపు వస్తే మీరు కూల్చిన అది పోయింది. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ వాడారు, మరి వారు కూల్చలేదే. మరి ఇంతలోకి మీ చేతిలోకి అధికారం వచ్చిందని మీరు వచ్చి ఇప్పుడు కూల్చారా మా ఇల్లు? మా కడుపులో అంత కోత పెట్టి మమ్మల్ని బజార్లో పాలు చేసి బాత్రూమ్కి వెళ్ళాలన్నా వాష్రూమ్ స్నానం చేయడానికి వాకి వెళ్తున్నాం మేడం. ఖమ్మంలో పెద్ద వాగు ఉంది కదా, ఆ వాగులోకి చీకటి 7ంటికి వెళ్ళి స్నానాలు చేసి వస్తున్నాం మేడం. మేము అంత పరిస్థితి మేము వెళ్ళబోస్తున్నాం. ఇప్పుడు ఉంటున్న ఏదైతే మీకు అకామిడేషన్ కల్పించారో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మీకు ఆహారం గానీ ఎలాంటివైనా అందిస్తున్నాము? ఇప్పుడు 15 రోజులు అవుతుంది మేడం అక్కడ ఉండబట్టి. మేము ఒక్క రోజన్నా ఏ ప్రభుత్వం కూడా మాకు ప్రభుత్వం అయితే రాలేదు మేడం. బీజేపీ వాళ్ళు వచ్చారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు 3 పూట్ల పూట టిఫిన్ పెడుతున్నారు, 2 పూట్ల అన్నం పెడుతున్నారు. మధ్యగ కాడ నుంచి ఎండ కానీ మొత్తం వాళ్ళిద్దరు సౌకర్యాలతోనే బతుకుతున్నాం మేడం ఈ 15 రోజుల నుంచి. కానీ ఏ కలెక్టర్ రాలా, ఏ ఎమ్మెల్యే ఎవ్వరు రాలే. 3 మంత్రులు ఉన్నారు మేడం మాకు. భర్తీ విక్రమార్కుని మా చింతకాని మండలం మేడం పోటీకి గెలిపించడం మేడం. మా ఊళ్ళో మరి ఒక్క ఓటు కూడా ఎవరో ఓటుకి పడలేదు మేడం, మొత్తం కాంగ్రెస్కే పడ్డాం. అలాంటి భర్తీ విక్రమార్కుని మేము అంత కష్టపడుతున్నా కూడా ఏమైందని కూడా చూడలేదు మేడం, రాలేదు. వాళ్ళ గురించి భర్తీ విక్రమార్కుడు బిడ్డ పెళ్ళప్పుడు నా కొడుకు పెళ్ళప్పుడు నా బిడ్డ పెళ్లి కూడా ఆగిపోయింది మేడం. ఆ ఇల్లు లేక నా బిడ్డ పెళ్లి ఆగిపోయి మేము రోడ్ల మీద పడి ఉంటున్నాం మేడం. మేము పెళ్లి కూడా ఆగిపోయింది అప్పుడు మీ ఇల్లు కూల్చడం వల్ల. అదే భర్తీ విక్రమార్కుడు కొడుకు పెళ్ళప్పుడు నా బిడ్డ పెళ్లి కూడా 26వ తారీఖు పెళ్లి నా రోజు ఇల్లు కూలి మేము రోడ్ల మీద ఉండి నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది మేడం. అట్లా ఏడిపించుకొని తింటున్నారు. మరి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు కానీ పేదోడు ఉండకూడదా? అసలు అంత భూదాని ల్యాండ్ అంతా ఖరీదందని మాకు తెలియదు మేడం. మేము బతకడానికి వెళ్ళినాం. అది ఇప్పుడు వాళ్ళకి ఆ రోజు వస్తుంది, ఈ రోజు వస్తుంది, కలెక్టర్ ఆఫీస్ వచ్చిందని వాళ్ళు హాయిగా ఇప్పుడు రేట్లు పెరిగిందని పేదోడిని అంటే సరిపోతుందా? అదే వాళ్ళు తెలుసుకొని మా భూమి మాకు కావాలి మేడం. భూదాన్ బోర్డు నుంచి ఇచ్చిన మీకు సర్టిఫికేట్స్ కావచ్చు, అవన్నీ మీ దగ్గర ఉన్నాయా? మందిరికి ఉన్నాయి మేడం. భూదాన్ బోర్డు ఇచ్చారు అందరికీ చూపిస్తా. ఇది చల్లవమ్మా, ఇది ఈ పనికిరావు. కరెంటు మున్సిపాలిటీకి వెళ్ళినప్పుడు నీళ్ళు కూడా పంపించారు మేడం. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2-3 రోజులు నీళ్ళు కూడా వచ్చినాయి, మున్సిపాలిటీ నుంచి నీళ్ళు వచ్చినాయి. కరెంటు బత్తిలు ఆడితే కూడా కరెంటు ఒక్కసారి కూడా అంటే కరెంటు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాల్సి ఉంది. కరెంట్ తీగలు కట్ చేసుకుని వెళ్ళేది, మళ్ళీ మనిషికి 200-300 వేసుకొని మళ్ళీ తీగ తెచ్చుకున్నాం. అలాంటిది మేము దాని డీబీ పెట్టుకున్న డీబీ హాస్టల్ది వాళ్ళ బత్తిలు ఆడుకొని ఇన్ని రోజులు మేము పెట్టుకున్నాం. ఆ డీబీని కూడా వాళ్ళకి బెదిరించి ఆ హాస్టల్లో పెట్టించారు మేడం. ఆ రోజు నుంచి 11 నెలలు అవుతుంది కరెంటు నీళ్ళు లేకుండా అట్లా అవుతున్నాం. సోలార్లు పెట్టుకొని చిన్న పిల్లగాళ్ళు ఉన్న వాళ్ళు 1500 పెట్టి సోలార్ పెట్టుకొని ఉంటున్నాం మేడం. నీళ్ళ కోసం మాత్రం చర్చి వాళ్ళు బోర్లు వేపిస్తే దానికి కూడా మనిషికి 1500-1000 రూపాయలు వేసుకొని పెద్ద సోలార్ తెచ్చుకొని బోర్తో నీళ్ళు అవి నడిపించుకుంటాను. 11 నెలలతో ఇదే ఇబ్బంది మాకు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఎవరు మీ మద్దతుగా నిలుస్తున్నారు? అక్కడ ఉన్న మీకు ఆహారం అందించడం కావచ్చు, ఇక వేరే విషయం మాకు నిన్న కవితమ్మ గారు వచ్చి మద్దతు ఇస్తామన్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు మాకు. ఇప్పుడు 15 రోజుల నుంచి వాళ్ళిద్దరు మద్దతు. బీజేపీ వాళ్ళు కూడా మాకు అన్నం నీళ్ళు పెడుతున్నాం. 3 మస్తు ఇస్తున్నారు. అజయ్ కుమార్ గారు పిల్లగాళ్ళకి జ్వరాలు జలుబులు వస్తే మొన్న క్యాంపు 2 సార్లు పెట్టించారు. అన్ని మాకు చేపిస్తున్నారు సార్. ఎవరైనా ఏమనిపిస్తుంది చివరిగా? అసలు మీకు అందుతా అనిపిస్తుందా? ఇందిరమ్మ ఇల్లు అవి ఇస్తా అంటున్నారు, పట్టాలతో పాటు కూడా అవన్నీ వస్తాయి అనిపిస్తుంది.
ఇక వాళ్ళ దయ్యం మేము గెలిపించినా కావాలని మా నెత్తిన మన్ను పోస్తాడో మాకు అన్నం పెడతాడో మా జీవితాలను నాశనం చేస్తారు వాళ్ళతోనే ఉంది మేడం. ఇక మేము దాంతకాడికి ఎక్కువ చెప్పలేము. అంత ఇదిగా మేము గెలిపించినందుకు మాకు మంచిగా ఇది మంచి గుణపాఠం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు రాకుండా ఉంది కదా, ఈ మళ్ళీ ఇంకా 20 సంవత్సరాలు కదా కాంగ్రెస్ లేకుండా పోయింది. ఇంద్రమ్మ గారు అంటే పేదలు మా అమ్మగారు అన్నారు కదా, మరి ఇంత గౌరవం జరుగుతుంటే ఆ అమ్మగారు ఏం చేస్తున్నారు? మరి ఆ పేదడికి ఒక 100 గజాలు ఎందుకు అట్ట చేస్తున్నారని ఆ ముఖ్యమంత్రులకు చెప్పలేదా ఇంద్రమ్మ గారు? ఇంత కాడికి మేము ఇంకేం చెప్పలేము అమ్మగారికి. ఆమె కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూమి మీద ఉంచాలంటే మా పొలాలు మా చోట్లు మాకు ఇల్లు కావాలనుకుంటే వాళ్ళు న్యాయం చేస్తే కాంగ్రెస్ మళ్ళీ పోతూ ఉంటది, లేకపోతే మట్టం అయిపోతుంది.